సో ఫస్ట్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గేమ్ థియరీ. గేమ్ థియరీ స్టాటిస్టిక్స్లో ఒక యూనిట్. ఇది మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ ఈ టాపిక్ చెప్పుకోవే ముందు మనం కొన్ని డెఫినేషన్స్ని డిస్కస్ చేద్దాం. సో డెఫినేషన్స్ ఏమిటి అంటే మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్. మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్ అంటే మ్యాక్సిమము మినిమము. సో ఈ రెండిట్లో చెరిసగము. సో మ్యాక్సిమిన్ minimization. So maximizations the minimum guaranteed gains of player A. So minima principles is minimizations the maximum loss of player B. So saddle point is nothing but maximum value is equal to minimum value. So minimax is equal to bar తో ఇండికేట్ చేస్తారు. మ్యాక్సిమిన్ ఈజ్ ఈక్వల్ టు బార్ తో ఇండికేట్ చేస్తారు. అండ్ మినిమాక్స్ ఈజ్ ఈక్వల్ టు వి బార్ని ఇండికేట్ చేస్తారు. సో ఫస్ట్ మనం చెప్పబోయే ప్రాబ్లం చూడండి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లము సాల్వ్ ది ఫాలోయింగ్ గేమ్ హూజ్ పే ఆఫ్ మ్యాట్రిక్ ఈజ్ గివన్ బై. సో ప్లేయర్ ఏ వాల్యూస్ A1 A2. సో రోస్ అన్ని ప్లేయర్ ఏ కింద వస్తాయి. కాలమ్స్ వాల్యూస్ అన్నీ ప్లేయర్ బి కింద వస్తాయి. ప్లేయర్ బి B1 B2 A1 A2. సో మనం సొల్యూషన్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సొల్యూషన్లో చూడండి, ఈ మ్యాట్రిక్ని యాజ్ టీజ్గా రాసుకోవాలి. సో 5 4 2 3 B1 B2 A1 A2. సో ఫస్ట్ రోస్లో రో మినిమా వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ దాని కింద కాలం మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో రో మినిమంలో చూడండి మినిమైజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం వాల్యూ ఈజ్ 4. సో సెకండ్ కాలంలో మినిమం వాల్యూ 2. కాలమ్స్కి వచ్చేసరికి కాలమ్స్లో మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 5 అండ్ సెకండ్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 4. సో నెక్స్ట్ కండిషన్ ఏందయ్యా అంటే రో మినిమంలో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ రోస్లో మ్యాక్సిమం వాల్యూని రౌండ్ అప్ చేయాలి. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 4. అట్ ది సేమ్ వే కాలమ్స్లో మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేసి కింద రాసుకున్న తర్వాత వాటిల్లో మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రెక్టాంగిల్ చేసుకోవాలి. సో ఈ రెండు ఇన్సర్ట్ అయ్యే పాయింట్ ఎక్కడ ఉంది? A1 B2లో ఒక రెక్టాంగిల్ అండ్ ఒక సర్కిల్ అయ్యే వాల్యూస్ ఈ రెండింటిని ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద సాడిల్ పాయింట్. సో సాడిల్ పాయింట్ ఇక్కడ చెప్పుకున్నాం కదండి, దానికి డెఫినేషన్ సాడిల్ పాయింట్ ఈజ్ ది సాడిల్ పాయింట్. తర్వాత ఇక్కడ ఏంటంటే మినిమైజేషన్. సో ఇక్కడ ఈ వాల్యూని రౌండప్ చేసాం కాబట్టి దీనికి ఏం పేరు వస్తుందంటే మ్యాక్సిమిని. సో దీన్ని బార్ తో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ సేమ్ వే ఇక్కడ మినిమాక్స్ని వి బార్తో ఇండికేట్ చేస్తారు. ఎట్ ది సేమ్ వే సో దేర్ఫోర్ బార్ వి ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమిని ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూస్ ఆర్. చూడండి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 4 2. సో 4 2ని ఇక్కడ రాసుకున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 4. సేమ్ వే వి బార్ ఈజ్ ఈక్వల్ టు మినిమాక్స్ ఈజ్ ఈక్వల్ టు మినిమం 5 4. అంతే కదండి, ఇక్కడ 5 4. సో ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ ఈజ్ 4. సో దేర్ఫోర్ maximini is equal to
minimax value is 4. So that the saddle point is 4. At the same way, next, therefore, the saddle point is the saddle point is 1, 2. 1, 2 అని ఎందుకు రాసానంటే 1, 2 సో A1 1 రో 1 కాలమ్ 2 రో 1 కాలమ్ 2 కాబట్టి 1, 2 రాస్తున్నామండి. నెక్స్ట్, సో therefore the value of the game is equal to 4. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీరు నాకు కామెంట్లో ఆన్సర్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.